ఫ్రెండ్స్, మీకు తెలుసా? భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహామనిషి ఒక అణగారిన వర్గం నుంచి వచ్చారని. అవును, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అర్పించిన మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. 1891లో మహారాష్ట్రలో జన్మించిన అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచే కుల వివక్షను ఎదుర్కొన్నారు. కానీ విద్యపై ఉన్న అభిరుచి ఆయన్ని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లోకి తీసుకెళ్లింది. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి చోట్ల నుంచి డాక్టరేట్ పొందిన అంబేద్కర్ గారు ఆర్థికవేత్తగా, న్యాయవేత్తగా, సామాజిక ఉద్యమకారుడిగా ఎదిగారు. అస్పృశ్యత నిర్మూలన కోసం ఉద్యమాలు, చౌదర్ ట్యాంక్ సత్యాగ్రహం, విద్యా హక్కుల కోసం పోరాటం ఆయన జీవితం న్యాయానికి నిలువెత్తు ఉదాహరణ. 1947లో స్వతంత్రానంతరం భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. నేటి భారత ప్రజాస్వామ్యానికి ఆయన దోహదం అపారమైనది. 1956లో హిందూ మతంలోని అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ బౌద్ధ మతంలోకి మారారు. అదే సంవత్సరం డిసెంబర్ 6న అంబేద్కర్ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కానీ ఆయన ఆలోచనలు మన జీవితాల్లో ఇంకా జీవించుతూనే ఉన్నాయి. అంబేద్కర్ అంటే ఒకరిని కాదు, ఒక ఉద్యమాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక శక్తిని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంబేద్కర్ గారి జీవితంలో ఏ విషయం మీకు అత్యంత స్ఫూర్తిదాయకంగా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.